చారాలేం సార్ అందరికి పబ్లిక్ అందరికీ తెలుసు మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ అన్న ఎన్ని స్కీమ్లు తీసుకొచ్చారు ఆ స్కీమ్లో వాళ్ళకి ఎంత సంతోషం ఉన్నదని కూడా ప్రజలకు అందరికీ తెలుసు కానీ ఇక్కడ మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఈసారి నవీన్ అన్ననే గెలుస్తారని భారీ మెజార్టీతో గెలుస్తారని నా నమ్మకం. అంటే గత ఎమ్మెల్యే అభివృద్ధి విషయం గురించి ఏం చెప్తారు? 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 10 సంవత్సరాలలో మంగాటి గోపీనాథ్ గారు ప్రజల సమస్య తీర్చలేదండి. వచ్చారంటే వచ్చారు కానీ ఇది అసలుకి కృష్ణానగర్లో జూబ్లీహిల్స్లో పెద్ద ఇష్యూ అంటే మన నాలా ఇష్యూ. సి బ్లాక్ బి బ్లాక్ వాళ్ళు ఎంత అదిగా వాళ్ళు బాధపడుతున్నారు అనేది తెలుస్తుంది మనకి ప్రజలకి. కొంచెం వర్షం పడినా డేనిస్ పొంగి రావడం, వరద కొట్టుకోవడము, మొన్న రీసెంట్గానే బండి కట్టుకోపోయింది, ఆటో కట్టుకోపోయింది, కారు కూడా కట్టుకోపోయింది. పిల్లలు స్కూల్కి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆయన ఒక్కటి కూడా తీర్చలేదండి. 10 సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా చేయలేదు. అసలు గల్లీ గల్లీ వీధి వీధి కూడా రాలేదండి. షూటింగ్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు మాత్రం నవీన్ అన్న వస్తే మాత్రము అన్ని సమస్యలు తీరుస్తాయని మా నమ్మకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుందా? మరి ఏం చేసింది? ఏమైనా చేస్తుందా? చేశారు సార్, ఎందుకు చేయలేదు? మన మహిళలకి ఫ్రీ బస్ మహాలక్ష్మి, మళ్ళీ గ్యాస్ సిలిండర్, గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ 500. అతిపెద్ద ముఖ్యమైన పని రేవంత్ అన్న చేశారంటే రేషన్ కార్డులు. 10 సంవత్సరాలు లేని రేషన్ కార్డులు ప్రజలలో రేషన్ కార్డులు మంజూరు చేశారు. సన్న బియ్యము పేదవాళ్ళు దొడ్డు బియ్యం తిని చాలా బాధ ఉండే. ఇప్పుడు సన్న బియ్యము తినడం చాలా ఆరోగ్యంగా. ఇంకా స్టార్ట్ చేయలేదు సార్, ఇంకా పింఛను ఇస్తున్నారు. లేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తారన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జనవరిలో స్టార్ట్ చేస్తారు. 2500 మహాలక్ష్మి స్కీము అయిపోయింది, రేషన్ కార్డులు అయిపోయినాయి, గ్యాస్ సబ్సిడీ, 500 గ్యాస్ సిలిండరు, ఇవి అన్నీ చేస్తున్నారు. చాలా సంతోషం. నేను ఇంత సంతోషంగా లేను. మొన్న రీసెంట్లీ రేషన్ కార్డులు చేపించాను. ప్రజలలో వచ్చి ఎంత పొగడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. అయితే మాకే ఎంతో సంతోష కన్నీళ్ళు వచ్చేసినాయి. మాకైతే అంత ఆనందం అనిపించింది. ప్రజలలో మేము వెళ్ళి సాయం చేశాను కదా, వాళ్ళ దీవెనాలు ఇన్ని నాకు చాలా సంతోషం అనిపించింది. 100% కాంగ్రెస్ పార్టీ సార్. ఇక గతంలో ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదనే కదా, ఇక ఇక్కడున్న ప్రజలు కూడా ఈసారి ఖచ్చితంగా నవీన్ అన్నకు పట్టం కట్టి అసెంబ్లీకి పంపించి ఇక్కడున్న అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కటి కూడా చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నవీన్ అన్నకు అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి అనుకుంటున్నారు. గతంలో 2 సార్లు అంటే 3 పర్యాలు ఎమ్మెల్యే ఉన్నాడు, 2 సార్లు అధికార పార్టీలో ఉన్నాడు. ఏమాత్రం అభివృద్ధి లేదా? మరి అంత పెద్దగా అభివృద్ధి అయితే ఏం కాలేదు. ప్రతి ఒక్క డివిజన్లో వెళ్ళి మీరు కూడా చూడండి, మీరు కూడా అక్కడ పోయి చూస్తే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఏం అభివృద్ధి జరిగింది ఏమనేది. సో అభివృద్ధి పనులు అనేది బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే అయితే ఇది ఇక్కడైతే చేయలేదు. ప్రస్తుతానికి ఆ విషయంతో ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి కావాలి అని జూబ్లీహిల్స్ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ అన్నకు అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ఏమన్నా చేస్తుందా మరి అభివృద్ధి? అంటే ఇక్కడ అధికారం ఇక్కడ మటుకు ఎమ్మెల్యే అనేది లేకుండే కదా, జూబ్లీహిల్స్లో ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కాబట్టి ఇక్కడ చేయలేకపోయింది. సో ఈసారి మనకు అవకాశం వస్తుంది. సో దాంతో అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి. జూబ్లీహిల్స్ కాకుండా రాష్ట్రం మొత్తంలో జరుగుతుందా? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారెంటీల విషయం కానివ్వండి అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల అప్పు పెట్టి పోయినాక కొంచెం అభివృద్ధి విషయంలో మేము కూడా చేస్తూ ఉన్నాం, కొంతగా ముందుకు తీసుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అప్పులకి ఇప్పటికీ వడ్డీలు కట్టుకుంటా రాష్ట్రానికి ఎట్లా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా మెల్లమెల్లగా అభివృద్ధి అనేది చేస్తూ ఉన్నాం, ముందుకెళ్తా ఉన్నాం. ఏంటి బీఆర్ఎస్ చెయ్యండి ఏంది, మీరు చేస్తున్నది ఏంది? ఇంకా 6 గ్యారెంటీలు చాలా అమలు కాలేదు. అయితే అన్నీ అయితే ఇప్పుడు ఆయన అన్ని లక్షల కోట్ల అప్పు పెట్టినాక వడ్డీలకే సరిపోతున్న బడ్జెట్ ఇప్పుడు అభివృద్ధికి ఎమ్మడే తీసుకొచ్చి అన్ని 6 గ్యారెంటీలు అయితే ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు విద్యుత్ సంబంధించింది 200 యూనిట్లు చేస్తున్నాము, మహిళలకు ఉచిత బస్సులు, ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తాం. ముందు ఇంకా పెట్టుకొస్తాం, 2500 కూడా వస్తాము. రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం ప్రజలకి. ఎప్పుడు లేని రేషన్ కార్డు గత 10 సంవత్సరాలు ఉన్నా కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈసారి మేము ఇస్తున్నాము ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి సన్న బియ్యం తీయనే మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. ఖచ్చితంగా వెళ్తాం, అట్లేం లేదు, ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోనే నడుస్తాం, ప్రతి ఒక్క గ్యారెంటీలు నెరవేర్చుకుంటా ముందుకెళ్తాం. ఎట్లా ఉండబోతుంది మరి? ఇద్దరు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు, ఇక్కడ నవీన్ యాదవ్ గారికి ఇచ్చిండ్రు. బీసీ సామాజిక వర్గం అంతా నవీన్ యాదవ్ గారి ఎంట ఉంది. ఇక జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎలా ఉండబోతుంది?
ఇక అది ఎలా ఉండబోతుంది అని అంటే ప్రజలు నిర్ణయిస్తారు. అది ఎలా ఉండబోతుందని ప్రజలకు ఒక మార్పు కోరుకోవాలనుకుంటున్నారు. సో దాన్ని బట్టి చూడాలి.